సిద్ధం అంటూ కూడా జగన్ గారు సభ పెట్టి ఒక బ్రాండ్కి ఒక మార్క్ను క్రియేట్ చేశారు. అదేవిధంగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మేము సిద్ధమే, సై అంటే సై, మాటకు మాట మేము మాట్లాడతామని కూడా ఫ్లెక్సీ వార్ జరుగుతుంది కదా సార్, దీన్ని ఎలా చూడొచ్చు? ఏమండి ఇప్పుడు ఆడు కావాలనుకుని గొడవలు పెట్టుకున్నాం, మేము సిద్ధమని చెప్పాం. అదేదో ముందే నువ్వు చేసుకోవచ్చుగా, మేము సిద్ధమని. ఆ మాట నువ్వు చెప్పి మమ్మల్ని చూసి కాపీ కొట్టి అన్ని మేము ఏదైతే చేస్తున్నామో పథకాలు మేము ఇస్తానంటున్నావు. మొన్నటిదాకా శ్రీలంక అయిపోద్ది అన్నావు. శ్రీలంక పోయి ఇప్పుడు మేము ఆ పథకాలు కంటిన్యూ చేస్తాం అనే మాట ఎక్కడ చెప్పట్లా. నువ్వు ఏంటంటే మేము ఈయనకన్నా ఇంకెక్కువ ఇస్తాం, ఏమి ఇస్తావు ఎక్కువగా అనేది ఎవరికి తెలియదు. ఆ 3 పథకాలే చెప్పాడు మొన్న. ఇది పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ 15,000, 40,000, 90,000 అని చెప్పాడు. అది 45,000, 90,000 అయితే 30,000 అయితే మాకు తెలియదు. ఆయన ఆ విధంగా మాట్లాడతారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తులు మాటలు జనాల్లోనే అసలు నమ్మకం లేకుండా ఉన్నారు వాళ్ళు. ఇలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేయటం కానీ, ఈ సిద్ధం అనేది మళ్ళీ చూసి కాపీ కొట్టి చేశారు వాళ్ళు. ఈ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంటే ఏంటంటే ఉన్న క్యాటర్ని రెచ్చగొట్టి ఏదో కొంత భయభ్రాంతులు సృష్టించేసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని కేంద్రానికి పంపించే మార్గంలో వీళ్ళు ఉన్నారు. ఏదో జరిగిపోతుంది ఇక్కడ గొడవలో, కేంద్రంతో ఇగో ఇక్కడ ఈ విధంగా ఉంది, పోలీసింగ్ వ్యవస్థ సరిగ్గా లేదు, ఈ పోలీస్ వ్యవస్థలో మొత్తం జగన్ సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక తీసుకెళ్దాం సెంట్రల్ గవర్నమెంట్కి. అక్కడి నుంచి బీజేపీతో కుమ్మక్క ఏదో విధంగా ఇక్కడ ఒక ఇష్యూ డైవర్టెడ్ పాలిటిక్స్ చేయాలని పవన్ కళ్యాణ్ బాగా మన చిన్న పిల్లలండి, జనసేనలో ఉన్న చిన్న వాళ్ళకి తెలియదు పాపం ఏంటనేది. ఆ లోక జ్ఞానం తెలియని పిల్లలతో ఈయన ఈ సిద్ధం నేను సిద్ధం ఈ బ్యానర్లు వేసి గొడవలు పెడతాం తప్ప ఏమీ లేదండి దీంట్లో. ఇది కావాలని చేస్తున్న విషయం ప్రచారం, వాళ్ళు కావాలని వైసీపీ మీద ఇది కుట్రపూరితమైన ఆరోపణలు తప్ప ఏమీ లేవు. అలాగైతే అదేవిధంగా చంద్రబాబు గారు కూడా అంటున్నారు కదా సార్, వైసీపీ మీద వ్యతిరేకత ఉన్న ప్రతి ఒక్కరూ నాకు స్టార్ క్యాంపెయినర్లే అని కూడా అంటున్నారు కదా సార్. ఎవరు బీజేపీ వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లా, లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళ వీళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ? ఎవరు ఆయన స్టార్ క్యాంపెయినర్లు? ప్రజలు కాదు కదా. మేము ప్రజలకు పథకాలు ఇచ్చాం, ప్రజలే మాకు స్టార్ క్యాంపెయినర్లు. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళకి చేయూత కానీ ఏదైనా ఏ పథకమైనా సరే వాళ్ళకి మోరల్ సపోర్ట్గా మేము నిలబడి వాళ్ళు సంపాదించుకునే దానికి ఒక 10 రూపాయలు అనుకో, ఇంకో 10 రూపాయలు మేము తోడు చేసుకొని వాళ్ళు భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అనే మార్గంలో నడిచే వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తికి వీళ్ళకి పొందడం లేదండి. అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాం కూడా వేస్ట్ అండి మనం అలాంటి వ్యక్తి గురించి. ఎందుకంటే ఒకటి నేను చేశానని చెప్పుకోలేని వ్యక్తి పద్దాగా ఏవాడు తమ్ముళ్ళు ఇచ్చేసాను, అవి చేశాను, ఏం చేశాను అతను ప్రసంగిస్తున్నప్పుడు జనాల్లో నుంచి అలాంటి రెస్పాన్స్ అని వస్తుందా? మీరు గమనించండి, మీటింగ్లు మీరు చూస్తున్నారు కదా, పచ్చ మీడియాలో చూపివ్వనండి. ఇగో చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తే వాళ్ళ నుంచి జనాల నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? ఎలా ఉంది స్పందన కనపడుతుందా? ఆయన ఏదో వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అది ఏమండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు విడిపోడు. అని కాంగ్రెస్ ఉమ్మేసినా అక్కడే ఉంటాడు చంద్రబాబు దగ్గర. ఎందుకంటే డబ్బులు కావాలి అతనికి, వేరేది కాదు. అతను ఏంటంటే బిజినెస్ మ్యాన్ లాగా యాషం వేసుకొని డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు యాషాలు లేవు, వేషాలు లేనప్పుడు ఏం చేయాలి మరి? ఇది చేసుకోవాలి. ఇది చంద్రబాబు దగ్గర కాళ్ళ దగ్గర పట్టుకొని ఆయన చారు కుక్కలాకన్నా కూడా కుక్క బిస్కెట్లు పడినట్టే డబ్బులు ఇస్తాడు, కూర్చుంటాడు. ఈ పొత్తు ధర్మం ఏంటంటే జనాలు ఊరికి ఏదో మేము చేసామని. ఆ రాజానగరం కూడా అతను ఇవ్వడం రేపు చంద్రబాబు నాయుడు నీకు ఇచ్చేది ఒక 5 సీట్లు 10 సీట్లు ఇస్తాడండి. ఆ ఇచ్చిన సీట్లు కూడా గెలవనివ్వడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వడు. ఎవరో చంద్రబాబు నాయుడే తాకనివ్వడం. మనం అనుకుంటే జగన్ గారు కాదు, జగన్ గారికి అలాంటి ఉద్దేశాలు ఇవి కాదు. నీకు జనాల్లో మంచి ఉందనుకో గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు కావాలని వెనకుండి చేపిస్తాడు గెలవనీకోకుండా చంద్రబాబు నాయుడిని, మన పవన్ కళ్యాణ్. అది అర్థం చేసుకోవట్లేదు పవన్ కళ్యాణ్. ఏ కాడికి పవన్ కళ్యాణ్ ఓట్లు ఏం విడగొడతావు? నీకు సఖ్యత లేదు. ఇప్పుడు మీరు ఒకళ్ళు ఓట్లు వేసుకుంటారా? వేసుకోలేరు. నువ్వు నిలబడిన చోట తెలుగుదేశం ఓటేదు, తెలుగుదేశం నిలబడిన చోట మీ ఓటు ఓటేడు. ఇంకెక్కడ మీకు పొత్తు ధర్మం చెప్పండి? మీలోనే ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ చూడండి. మీరు ఎంత గొడవలు అవుతున్నాయో అర్థం చేసుకుంటారు. మీరు ఎవరైనా గమనించారా? మీరు 160 సీట్లు ఖాయం జనసేన టీడీపీ పొత్తు అని కూడా చెప్తున్నారు కదా. 170 చెప్పట్లే ఇంకా. అయ్యో అది సంతోషించాలి మనం. ఆ 15 సీట్లు మరి ఎవరికి ఇచ్చారు నాకు తెలియదు. కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు తెలియదు. కానీ ఆ 15 సీట్లు కూడా మాళ్ళే రాసేసుకోవాలి మొత్తం. ఏమండి, మనం ఇంత కష్టపడి ప్రతి ఇంటికి ఒక పథకం, సంవత్సరానికి ప్రతి కుటుంబంలో 60 నుంచి 70 వేల రూపాయలు ఏదో విధంగా గవర్నమెంట్ నుంచి సాయం లబ్ధి పొందుతున్నాం. మనం కొద్దిగా మానవత్వంగా మనం ఆలోచిస్తే చంద్రబాబు ఏ రోజైనా మనకి లేబర్కి ₹1 పరంగా ఏ విధంగా సాయం చేశాడా? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, టోటల్ రియంబర్స్మెంట్ చేస్తే ఇంతకుముందు 35,000 చేసేవాడు ఇంజనీరింగ్ పిల్లలకి. ఇప్పుడు ఏమైనా జరుగుతుంది? అది ఇప్పుడు మొత్తం ఫుల్కి ఇస్తున్నారు కదా. మనం ఒక లిమిట్ లేదండి. పేద ప్రజలు చేయాలనుకున్న వ్యక్తి జగన్ 100% చేసేస్తానన్నాడు, చేస్తున్నాడు కూడా. అది గమనించట్లా. వీళ్ళు ఏంటంటే ఏదో సోషల్ మీడియాలో, ఆ మీడియాలో నేను ఎడ చేశాను, ఎల్లో మీడియాలో చేశాను అని ఏదో డప్పుకుంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలోకి వాళ్ళు ఎక్కడైనా దిగి చూడమనండి. ఆయన మీటింగ్లకి ఎవరైనా వస్తున్నారా జనాలు చెప్పమనండి, అదేనా చూసుకోమనండి. మనం ఇంత వాళ్ళు ఏదో ఆ మాట ఈ మాట అని దానికి మనం వాళ్ళు అన్న దానికి పెద్ద రెస్పాండ్ అవ్వడం వేస్ట్ అండి నాకు తెలిసినంతవరకు.
వాళ్ళంతా ఏమంటారంటే ఇదంటారు, ఒక సామెత ఏదో ఉంటుంది, ఇది ఈ ఊళ్ళు గట్ట ఉట్టి కొడతాడు ఇది అంటారు చూడ, ఆ సామెతలా ఉంది. వీళ్ళు ఎక్కడ కింద గ్రౌండ్ రియాలిటీ లేదు వాళ్ళకి. ఎక్కడెక్కడో అమరావతి కడుతున్నట్టుగా గ్రాఫిక్స్ చేసి ఆ సిస్టంలో ఉన్నారు. ఇంకా ఆ మైండ్ ఆయన డెవలప్ లేదు. ఎందుకంటే 70 సంవత్సరాలు దాటిపోయినాయి కదంటే, ఆ చేదస్తం ఉంటుంది ఆయనకి. ఆ చేదస్తంలో ఏం మాట్లాడుతారో తెలియదు. ఇక అట్లా నడుస్తూ ఉంటుంది. ఇక ఆయనకి రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసింది. జగన్ గారికి ప్రతిపక్షాల నుంచి ఎంత వ్యతిరేకమైన ప్రచారం చేసినా కూడా ఆయన్ని తట్టుకునే దమ్ము ధైర్యం లేక వీళ్ళు నానా హంగామా చేసుకుంటా ఈ పచ్చపత్రికలను వాడుకొని వాళ్ళతో లోపాకాయ ఒప్పందం చేసుకొని చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్, ఆ బీజేపీ, కొత్తగా కాంగ్రెస్ కూడా మొత్తం ఒకటే అయిపోయారు. మొత్తం అన్ని పార్టీలు కలిపి ఒకటి అయిపోయినాయి. ఒక్క జగన్ గారిని సింగిల్గా ఎదుర్కోలేక వీళ్ళంతా గుంపుగా వస్తున్నారు. అలాగైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది అని కూడా చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమండి, ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందని నువ్వు చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నాం, మేము పాదయాత్రలు చేస్తున్నాం, ఇంటింటికి గడప గడక ఇప్పటి నుంచి కాదు 2 సంవత్సరాల మళ్ళీ తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ కూడా అయ్యా మాకు ఈ పథకం రాలేదు, కొంచెం చేసి పెట్టనని అడిగారు. కానీ మాకు ఈ పథకాలు వద్దు, ఆయన బాగా చేయట్లేదు, ఈయన బాగా చేయట్లేదు, మాకు చంద్రబాబు గారు బాగా చేశారనే మాట ఎవరైనా అన్నారా? అసలు చంద్రబాబు మీద నమ్మకం అనేది ఉందండి ప్రజల్లో? ఒక మాట చెప్పండి మీరు. చంద్రబాబు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద ఒక నమ్మకం అనే వ్యక్తులు ఎవరు చెప్పండి మీరు? ఒక క్రెడిబిలిటీ సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారికి ఉన్న క్రెడిబిలిటీ ఇండియన్ స్టేట్స్ మొత్తం 31 రాష్ట్రాలు ఉంటే వాటిలో ఎక్కువ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఎవరే అంటే జగన్. అలాంటి వ్యక్తిని కాదని నిన్న 14 సంవత్సరాలు సీఎంగా చేసి నేను ఇది చేసుకున్నానని ఒక్కటని చెప్పగలిగావా? నిన్న ఏదో మీటింగ్లో ఎక్కడ చెబుతున్నా, అనంతపురం ఎక్కడ మీటింగ్లో, ఒంగోలు, నెల్లూరులో అనుకుంటా, దొడ్లు కట్టించాను నేను. ఏంటంటే దొడ్లు కట్టించేది? ఇంకా దొడ్ల దగ్గరే ఉన్నావా? అది స్వచ్ఛ భారత్ అని ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు మనం కట్టించేది ఏంటి చెప్పండి? స్కూల్స్ కట్టించావా? కాలేజెస్ కట్టించావా? స్కూల్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి? మెడికల్ కాలేజీలు ఏమైనా తీసుకొచ్చి రాగలివా నువ్వు? మన జిల్లాల్లో ఏమైనా పెంచగలిగారా మీరు? అమరావతి రాజధాని కంటే ఏమీ చేయలేవు. ఊరికే ఒక షో మేకర్ లాగా గ్రాఫిక్స్ చేసుకుంటా, అయ్యి చూపించుకుంటా, బయట వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని, వాళ్ళ లంచాలు ఇచ్చుకొని, పెద్ద కాంట్రాక్ట్ సంస్థలకి అడ్వాన్సులు పేమెంట్ ఎక్కడైనా ఉందండి గవర్నమెంట్లో అడ్వాన్సులు ఇవ్వడం అనేది? అలాంటి చంద్రబాబు నాయుడు చేశాడు. అలాంటి వ్యక్తికి క్రెడిబిలిటీ లేదండి. అందుకే జనాలు నమ్మట్లేదు. కాబట్టి పచ్చ మీడియాతో వేరే రకంగా జగన్ గారి మీద విషపు ప్రచారం చేస్తున్నారు. ఆ విషపు ప్రచారం ఏమవుతుందంటే వాళ్ళకి తిప్పు కొడుతున్నారు. అంతా జగన్ గారిని చూసి వాళ్ళు నేర్చుకోవడం తప్ప వాళ్ళని చూసి ఈయన నేర్చుకోవడం కాదు. జగన్ గారిని ఆదర్శంగా తీసుకోవడం, మేము ఇది చేయాలి అది చేయాలని. ఒక పథకం ఏదని చెప్పండి వాళ్ళు చేశారనేది. నిర్మలా గారికి ప్రాణహాని ఉంది, జగన్ వాటా ఇవ్వట్లేదని కూడా నిన్న వ్యాఖ్యలు చేశారు. ప్రాణహాని ఉందని జగన్ గారి వల్ల, లేకపోతే వీళ్ళ వల్ల, తెలుగుదేశం వాళ్ళ వల్ల, లేకపోతే వాళ్ళు ఏమైనా చేసి అది లబ్ధి పొందామని వాళ్ళు చూస్తున్నారా? అది వాళ్ళు చెప్పాలి, మనం కాదు కదా. ఇప్పుడు జగన్ గారు ఎందుకు చేస్తారని సొంత తోబుట్టిన ఎవరైనా చేసుకుంటారా చెప్పండి? ఇప్పుడు ఒక ఆస్తులు ఉన్నాయో ఏ ఉన్నాయో అయ్యే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్. వాళ్ళు ఎవరు వచ్చి అడగలేదు కదా మిమ్మల్ని, అది మిమ్మల్ని న్యాయం చేయమని మిమ్మల్ని కోర్టు దగ్గరికి వచ్చారు వాళ్ళు. అయ్యా మా అన్నయ్య మాకు ఇవ్వట్లేదు, వచ్చి మీ దగ్గర మొరబెట్టుకుందా? లేదు కదా. ఫస్ట్లో అవేమంది జగన్ రెడ్డి అంది, నువ్వు వెళ్ళి ఎమ్మంటే 2 రోజులు ఏమంది జగన్ అన్న అంటుంది. మాట మార్చి వల్ల ఆమెకి ఏమండి ఎక్కడే రక్త సంబంధం ఎక్కడ పోదు. అన్నయ్య అనే గౌరవం అనే ఉంటుంది. కానీ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు జనాల్లో తీసుకొచ్చి వాళ్ళని ఇంకా విడదీద్దామని చూస్తున్నారు. అది గమనించుకోవాలి షర్మిల గారు. ఏమండి కడపలో పోటీ చేయని, ఎక్కడ పోటీ చేయనండి. ఇప్పుడు ఆ వెనక ఎంతమంది తిరుగుతున్నారు? ఓన్లీ ఆ పాత కాంగ్రెస్ బ్యాచ్ ఉన్నారు సరే, వాళ్ళు తిరుగుతున్నారు. ఆ పాత కాంగ్రెస్ బ్యాచ్లో కూడా ఎవరికి ఎటువంటి ప్రాధాన్యత లేదు ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో. ఇప్పుడు ఆమె తెలంగాణలో వెళ్ళింది, పార్టీ పెట్టింది, అక్కడ ఎందుకు మూసేసింది ఏమన్నా తెలుసా? అసలు అక్కడ ఎంతమంది డబ్బులు ఖర్చు పెట్టుకొని వెనక్కి తిరిగి ఎంత నష్టపోయారు? వాళ్ళకి ఏం సమాధానం చెప్పిద్దాము? మళ్ళీ వాళ్ళు కొత్తగా ఇక్కడ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తాను, నేను కడపలో చేస్తాను, పులివెల్లులో చేస్తాను, మన్న మీద పోటీ ఎందుకు ఈ మాటలని? ఇప్పుడు విజయం మీద వాళ్ళ బాబాయ్ పోటీ చేశాడు, ఏమైంది? ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని, జగన్ని కానీ రాజశేఖర రెడ్డి గారిని తాగాలండి అని ఇంకో జన్మెత్తాలండి. ఏమో ఇంటి ఆడపిల్ల అయితే ఆ గౌరవం అక్కడ వరకే ఉండాలి. అంతేగాని రోడ్డు మీద ఎక్కేసేసి అన్నయ్యని వాళ్ళని మాట్లాడతామని కరెక్ట్ కాదు.